హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. విరూపాక్షి సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ పెళ్ళి మొత్తానికి ఆపి తీర్తానని చెప్పేసి ఆ మాటలు విరూపాక్షి మాటలు సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటుండగా ఈలోపు రేణుక ఈ విధంగా అనుకుంటుంది. అమ్మ, మొత్తానికైతే విరూపాక్షి అమ్మ నా పాలిట దేవతలాగా వచ్చింది, పెళ్ళి ఆపుతుందే అని చెప్పేసి ఈ విధంగా తల్లి బిడ్డలు అనుకుంటూ ఉంటారు. రాజు రూపల మ్యారేజ్ సర్టిఫికెట్ ఎప్పుడు రిజిస్టర్ చేయించారు ఆ చెప్పేసి విధంగా సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ ఉంటాడు. క్షమించండి పెద్దయ్య, మీకు తెలియకుండా రూపమ్మ రాజన్న పెళ్ళి మ్యారేజ్ సర్టిఫికెట్ నేను తీసుకొచ్చి ఇచ్చానని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటుండగా ముత్యాలు ఇక కోపంగా చూస్తూ ఉంటుంది అప్పలనాయుడు వైపు. ఇక మరోవైపేమో రూప బాధపడుతూ ఉంటుంది. ఈ పెళ్ళి ఆగదు, నాకు తెలుసు, నా మనసు చెప్తుంది. నేను బ్రతికుండి ఏం లాభం? పెళ్లి జరిగినా కూడా రాజు ప్రేమించాను, పెళ్ళి కాకముందు కూడా రాజును ప్రేమించిన నేను పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉందామనుకున్నాను. కన్న తల్లి తెలిసిన తర్వాత కన్న ఒడికి చేరకుండా ఆగుతున్నాను. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు? అయినా నేను ఎవరి కోసం బ్రతకాలి? తల్లి ఉండి లేనట్టుగానా, లేకుంటే భర్త ఉండి లేనట్టుగానా? బ్రతకలేను. నేను బ్రతికి ఎవరిని ఇలా అందరిని చూస్తూ ఉండాలి? ఇక నేను బ్రతకని దేవుడని చెప్పేసి వెంటనే రూప విషం తాగుతుంది. మరోవైపేమో సూర్యప్రతాప్ విరూపాక్షిని నిలదీస్తూ ఉంటాడు. ఏ సర్టిఫికెట్ తీసుకొచ్చినా ఇక్కడ చెల్లవు, ఎందుకంటే వాళ్ళు మనస్పర్ధల వల్ల విడిపోతున్నారు. వాళ్ళకు ఇష్టపూర్వకంగానే ఈ లెటర్ రాసింది కాబట్టి ఏ సర్టిఫికెట్స్ వాళ్ళకు ఏం చేయలేమని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు రూపకు వచ్చిన లాయర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. లేదు సార్, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్న తర్వాత ఎవరు ఏం చేయరు, వాళ్ళ అంగీకారాన్ని పలిపితే ఇక విడాకులు తీసుకున్న తర్వాతనే పెళ్ళి జరుగుతుంది. ఇలా రాతపూర్వకంగా కాదు సార్, వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు నచ్చిందా నచ్చలేదా విడిపోవాలని చెప్పేసి వాళ్ళిద్దరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇక ఈ పెళ్ళి జరుగుతుంది. అప్పటిదాకా ఇది పెళ్ళి ఆపాలని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ చెప్పేసరికి ముత్యాలు షాక్ అయిపోతుంది. అప్పుడు వెంటనే సీఎం, అలా ఎలా జరుగుతుంది? మీకు చెప్పాల్సినంత పెద్దవాడిని కాదు కదా సార్, చట్టరీత్యా ఇది నేరం కదా సార్ అని చెప్పేసి ఇక పోలీసులు కూడా అంటూ ఉంటారు. అప్పుడు సీఎం కూడా ఏం చేయలేకపోతూ ఉంటాడు. ముత్యాలు, అదిలే అన్నయ్య, వదిలేసేయండి, ఎట్ట అయితేంది, నా కొడుకు ఒప్పుకున్నాడు కదా, ఈ పెళ్ళి జరుగుతుంది. ఎరా అయ్యా, పెళ్ళి జరుగుతుంది కదా అని చెప్పేసి ముత్యాలు రాజుని బెదిరిస్తూ ఉంటుంది. ఏరా అయ్యా, పెళ్ళి కాకపోతే నేను ఏం చేస్తానో నేను చెప్పాను కదయ్యా, ఇక నా ప్రాణం కాదు, నా శవమే నీ కళ్ళ ముంగట ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు బెదిరిస్తుండగా విరూపాక్షి ఒకటే అంటుంది. రాజు, నీవు మనస్ఫూర్తిగా రూపను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉంటే మీ అమ్మ మాటలు నమ్మి శ్వేతను పెళ్లి చేసుకుంటావా? లైఫ్ లాంగ్ రూపతో హ్యాపీగా ఉండాలి, నా బిడ్డను ఇక నాలాగా చేయకూడదని నీ మనసులో ఉంటే రూపతో హ్యాపీగా ఉంటావా? నువ్వే నిర్ణయించుకొని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపేమో అయినా రూప నా బిడ్డ నా మాటే వింటుంది. ఈ రాజుతో ఎట్టి పరిస్థితిలో లైఫ్ లాంగ్ కలవదు, ఎందుకంటే నా బిడ్డకు ఒక మంచి సంబంధం తీసి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాను. అప్పుడు వెంటనే ఇక విరూపాక్షి, సూర్యప్రతాప్ గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ చట్టరీత్యా పెళ్లి జరిగింది, వాళ్ళకి ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ అంగీకారం లేనిది మీరు ఏ పెళ్లి చేయలేరని చెప్పేసి విరూపాక్షి మాట్లాడుతూ ఉంటుంది. విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపేమో ఇక రూప అలా విషం తాగి వెంటనే ఆఖరి చూపుకైనా రాజుని చూడాలి, రాజు ముంగట చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆటోలో మెల్లిగా వస్తూ ఉంటుంది. ఇక రాజు నిన్ను చూసి ఆఖరి చూపుల తర్వాత అయినా నేను చచ్చిపోయినా పర్వాలేదు, కాకపోతే నీకు భార్య స్థానంలో నేను ఉండట్లేదు, లైఫ్ లాంగ్ ఉండను కూడా, మరో జన్మంటూ ఉంటే నీకు భారీగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చెప్పేసి ఆటోలో వస్తూ ఉంటుంది. మండపం దగ్గరికి అలా గొడవ పడుతుండగా రూప వెంటనే మండపం దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే శ్వేత, ఇదంతా కాదు ఆంటీ, నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టమేనా? ఇష్టమేమ్మా. రాజు, నువ్వు ఒక్కటి చెప్పు, ఈ పెళ్ళి నీకు ఇష్టమైతే నా మెడలో తాళి కట్టు అని చెప్పేసి తాళి బొట్టు తీసి రాజులో చేతిలో పెడుతుంది. ఇక మరోవైపు విరూపాక్షి రూప కంగారు పడుతూ చూస్తూ ఉంటారు.
కాస్త రూపకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ముత్యాలు వెంటనే కట్రా, కట్టు, కట్టయ్యా, లేపోతే నా ప్రాణాలు తీసుకుంటాను చెప్పేసి అక్కడున్న కత్తి పట్టుకుంటుంది. రాజు ఏం చేయలేని పరిస్థితి. రాజు కడతావా, కట్టవా, కట్టు అని చెప్పేసి శ్వేత తాళిబొట్టు చేతికిచ్చిన తర్వాత ఇక మరోవైపు అలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి రూపకు. రాజు నోరు విప్పి మాట్లాడు రాజు అని చెప్పేసి విరూపాక్షి తల కొట్టుకుంటూ ముత్యాలు దానాలు కట్టు రాజు, కట్టు, కట్టురయ్యా, కట్టు. ఇక మరోవైపు అప్పలనాయుడు వద్దురా, వద్దురా అని చెప్పేసి అంటుండగా రూప వైపు రాజు చూస్తూ ఉంటాడు. ఇక కట్టు, కట్టు అని చెప్పేసి బలవంతంగా రాజు చేతికి తాలిబొట్టు ఇస్తుండగా రాజు మాత్రం రూప వైపే చూస్తూ ఉంటాడు. కట్టురయ్యా, కట్టు అని చెప్పేసి విధంగా అంటుండగా విరూపాక్షి చెప్పు రూప, కట్టుదని చెప్పు అని చెప్పేసి విధంగా విరూపాక్షి అంటూ ఉంటుంది. కట్టు అయ్యా, కట్టు, కట్టకపోతే నేను చచ్చిపోతాను చెప్పేసి ముత్యాలు బెదిరిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అది తట్టుకోలేక విషం కాస్త విడుగుడు పడుతుంది కదా, ఒక్కసారిగా కళ్ళు తిరిగి రూప పడిపోతుంది. వెంటనే రూప అని చెప్పేసి సూర్యప్రతాప్, మరోవైపు విరూపాక్షి రూపమ్మ అని చెప్పేసి రాజు తాలిబొట్టు విసిరి కొట్టి రూప దగ్గరికి వస్తారు. రూప అని చెప్పేసి కాళ్ళ మీద వేసుకునేసరికి రూప నోట్ల నుంచి నురుగులు వస్తూ ఉంటాయి. వెంటనే అందరూ షాక్ అయిపోతారు. ఇక లేదు, నా బిడ్డ చావు బ్రతుకులో ఉందని చెప్పేసి రాజు చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. ఇక శ్వేత ముత్యాలు ఒకవైపు నిలబడి షాక్లో ఉండిపోతారు. అలా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రూపను జాయిన్ చేసుకుంటారు. ఇక డాక్టర్ చెక్ చేస్తుండగా లోపలికి వెళ్ళిన ఐసీలో పెట్టిన తర్వాత ఇక తను చెక్ చేసి బయటకు వస్తుంది డాక్టర్. రూప కోసం అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక ముత్యాలు కోపంగా చూస్తుండగా మరోవైపేమో హాస్పిటల్ దగ్గరున్న విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది. నా బిడ్డ చావు కారణం మీరందరూ అని చెప్పేసి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. సూర్యప్రతాప్, నా బిడ్డకి ఏదన్నా కావాలే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి సూర్యప్రతాప్కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది విరూపాక్షి. ఇక విజయాంబిక దీని చావు ఇక ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అయినా ఇది ఇప్పుడు చావడమేంది, ఇది చస్తుందా బ్రతుకుతుందా అని చెప్పేసి విజయాంబిక అనుకుంటూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత ఇక ఏమైంది డాక్టర్, ఇక ఏమైంది అని చెప్పేసి కంగారుతో విరూపాక్షి సూర్యప్రతాప్ రాజు అడుగుతుండగా తను విషం తీసుకుంది. అంతేకాదు ఇందులో తెలిసిందేంటంటే తను ప్రెగ్నెన్స్ అని కూడా తెలిసింది అని చెప్పేసి ఒక్కసారిగా డాక్టర్ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. ఇక విజయాంబికైతే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రెగ్నెన్స్ అని చెప్పేసి సూర్యప్రతాప్ అంటాడు. అంతేకాదండి, తను ప్రెగ్నెన్సీ కాకుండా పాయిజన్ కూడా తీసుకుంది, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా రాజు మాత్రం మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపేమో అప్పలనాయుడు కూడా సంతోషపడుతుండగా సూర్యప్రతాప్ షాక్లో ఉండిపోతాడు. నా బిడ్డ కడుపుతో ఉందా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక డాక్టర్స్ వెంటనే రూప తాగిన పాయిజన్ మొత్తం కక్కించిన తర్వాత కాస్త స్పృహలోకి ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత ఇట్స్ సేఫ్ అండి, తను ప్రాబ్లం నుంచి బయటపడింది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత రాజు వైపు ఇక విరూపాక్షి చూస్తూ ఉంటుంది. ఇప్పుడైనా నిర్ణయించుకో రాజు, నీకు భార్య కావాలన్నా మీ అమ్మ మాట జబదాటకుండా శ్వేతను పెళ్లి చేసుకుంటావని చెప్పేసి అంటుండగా, లేదు, నేను ఒక బిడ్డకు తండ్రి కాబోతున్నాను, నేను ఎవరి మాట విననని చెప్పేసి ఈ మాట విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ధనాలు వెంటనే ఇక హాస్పిటల్ దగ్గరకు వస్తుంది కదా, వెంటనే ముత్యాలకు చెప్పసరికి రూప తల్లి కాబోతుందని ఇక ముత్యాలు షాక్లో ఉండిపోతుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి.